నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈరోజు ఒక కొత్త బిజినెస్ కేస్ స్టడీ మీ ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో నుంచి మనం నేర్చుకోబోయేటువంటి లెసన్, మార్కెట్‌లో మన కంటికి కనిపించే చిన్న చిన్న అంశాలే ఒక పెద్ద వ్యాపారంగా మారే అవకాశాలుగా ఉంటాయి. సో, ఆ అవకాశాలను మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? అలా ఐడెంటిఫై చేసి సక్సెస్ అయినటువంటి ఒక కేస్ స్టడీని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు మన లైఫ్‌లో జరుగుతున్నటువంటి వాటిని అర్థం చేసుకుంటూ ఒక కొత్త వ్యాపారం మొదలైంది. దానికి సంబంధించిన కొంచెం మాట్లాడగానే మీకు డెఫినిట్‌గా అర్థమవుతుంది. ఒకప్పుడు ఫిజికల్‌గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా అవసరం ఉంటే కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళైనా తెచ్చుకునేవాళ్ళు. కొంతకాలం మారిన తర్వాత బ్రెయిన్ వర్క్ అనేది ఎక్కువగా పెరగటం స్టార్ట్ అయింది. వర్క్ అవర్స్ గూడా మరీ పెరిగిపోయాయి. ఇన్‌ఫాక్ట్ మనీ కంటే కూడా టైంకి వాల్యూ ఎక్కువ ఇచ్చేటువంటి రోజుల్లోకి ఎంటర్ అయ్యారు. సో, దీన్నే ఒక కన్వీనియన్స్ జోన్ అని జెప్పేసి అంటారు. సో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు కన్వీనియన్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేశారు. ఈ కన్వీనియన్స్‌ని సాల్వ్ చేసే విధంగా మనకి ఈ కామర్స్ నెట్‌వర్క్ మార్కెట్‌లోకొచ్చింది. ఆఫ్‌కోర్స్ మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇటువంటి ఎన్నైనా ఉండొచ్చు గాక. కాకపోతే మనకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్‌గా నిలబడ్డది మాత్రం మనకి బ్లింకిట్. సో, బ్లింకిట్ అనేది ఇంతకుముందు గ్రోఫర్స్‌గా ఉండేది. ఒక నార్మల్ ఆర్డినరీ గ్రోసరీస్‌ని ఒక టైమ్ ఫ్రేమ్‌లో మేబీ 15, 20 ఆర్ 30 సమ్‌టైమ్స్ 1 అవర్ ఈ టైమ్ ఫ్రేమ్‌లో గ్రోసరీస్‌ని డెలివర్ చేసేటువంటి ఒక కంపెనీగా ఉంది. అండ్ వాళ్ళే ఒక టైంకి బ్లింకిట్‌గా మారారు. అసలు వీళ్ళెందుకు మార్కెట్‌లోకొచ్చారు? ఆల్రెడీ మనకి మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అప్పటికే మనకి స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ అని ఉంది. అట్లా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా అమెజాన్ ఉంది. దాంతో పాటుగా ఫ్లిప్‌కార్ట్ ఉంది. సో, ఇక్కడ ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ విషయంలోకొచ్చేసరికి వాళ్ళది వేర్ హౌస్ మోడల్. అంటే ఒక స్టేట్ మొత్తానికో, లేకపోతే ఒక ఊరు మొత్తానికో ఒక మాస్టర్ వేర్ హౌస్ పెట్టుకుంటారు. అక్కడి నుంచి జిల్లాల్లో ఒక వేర్ హౌస్‌ని సెటప్ చేసుకుంటారు. అక్కడి నుంచి డెలివరీస్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉండేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా హై మార్జిన్ ఉండేటువంటి ప్రొడక్ట్స్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కెమెరాస్ అవ్వచ్చు, ఇటువంటి ఏవైనా కానివ్వండి. కొంచెం పెద్ద ప్రొడక్ట్సే ఎక్కువగా ఉంటాయి. సో, అట్లా వేర్ హౌస్ మోడల్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టినట్లయితే డెలివరీ వెంటనే రావడం అనేది సాధ్యం కాదు. సహజంగా ఇంట్లో మనకి చిన్న చిన్న వస్తువులు సడెన్‌గా గుర్తొస్తూ ఉంటాయి. సడెన్‌గా ఇంట్లో ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు అని జెప్పి. అటువంటి సమయంలో బయటికి పరిగెట్టడం చాలా కష్టం. ఇంతకుముందు ఏదైనా ఉంటే నెలకొకసారి తెచ్చుకునేవాళ్ళు ఓపికగా షాపింగ్‌కి వెళ్ళేవాళ్ళు, అన్నీ తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగాల రీత్యా వాళ్ళ టైం అంతా కూడా ఈ ట్రాఫిక్‌లో, వర్క్‌లోనే గడిసిపోతుంది కాబట్టి, ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా ఐడెంటిఫై చేసి 10 మినిట్స్‌లో డెలివరీ ఇచ్చే విధంగా మనకి గ్రోఫర్స్ అనేది మార్కెట్‌లోకొచ్చింది. ఆఫ్‌కోర్స్ ఆ మోడల్ ఫస్ట్‌లో డెఫినిట్‌గా అంత సక్సెస్‌ఫుల్ కాలేదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు చేసినటువంటి మార్పులేంటో నేను డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా చాలా మంది కాంపిటీటర్స్ కూడా మార్కెట్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇన్‌స్టామార్ట్ వచ్చింది. అండ్ ఈవెన్ బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా ట్రై చేశారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ మార్కెట్‌లోకి చాలా మంది వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ బ్లింకిట్ అంత ఫాస్ట్‌గా సక్సెస్ కాలేకపోయారు. దానికి గల కారణం ఏంటి? వాళ్ళ టార్గెట్ అల్లా ఒకటే. ప్రతి 2, 3 కిలోమీటర్‌ని మనం ఐడెంటిఫై చేసి, హై డెన్సిటీ ఉండేటువంటి అర్బన్ ఏరియాని ఐడెంటిఫై చేసి, అక్కడ ఒక డార్క్ స్టోర్‌ని సెటప్ చేయాలి. డార్క్ స్టోర్ అంటే ఏంటి? డార్క్ స్టోర్ అనంటే అక్కడ మనకు ఒక కిరాణా షాప్‌లో ఎలా అయితే సామాన్లన్నీ ఉంటాయో, అలానే మొత్తం అరేంజ్ చేసి ఉంటాయి. కాకపోతే అక్కడికి మనం డైరెక్ట్‌గా వెళ్లి కౌంటర్ దగ్గర పర్చేస్ చేసినట్టుగా చేయటానికి అవకాశం ఉండదు. కంప్లీట్‌గా దాన్ని డార్క్ స్టోర్ మోడల్ అని అంటారు. అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత దాన్ని డోర్ దగ్గరికి డెలివర్ చేసే ప్యాటర్న్‌ని డార్క్ స్టోర్ మోడల్స్ అని అంటారు. మీరు గమనిస్తూ ఉంటే మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడో చోట డెఫినిట్‌గా ఏదో ఒక బ్రాండ్‌కి సంబంధించిన డార్క్ స్టోర్స్ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. సో, దీని యొక్క రేడియస్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఈ హైదరాబాద్, మెట్రోపాలిటన్ సిటీస్ ఎట్లాంటి సిటీలో అయినా సరే ఒక 2, 3 కిలోమీటర్ల రేడియస్‌లో గనక మనం ఒక డార్క్ స్టోర్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే హార్డ్‌లీ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపలే వాళ్ళు డెలివరీ ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది ఒక ప్లాన్‌ని ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడితోటి అయిపోకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని పెంచుకొని అవసరాన్ని బట్టి డిస్కౌంటింగ్ చేయటం కూడా మొదలుపెట్టారు. దానివల్ల ఒక యావరేజ్ ఆర్డర్ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఫోకస్ ఎక్కువగా యావరేజ్ ఆర్డర్ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేసే వైపుగా దృష్టి ఎందుకు సాధించాలి? ఇది అసలు గేమ్‌నంతా కూడా మార్చేసింది. ఇప్పుడు డెలివరీ పర్సన్‌కి అతను రూ. 100 ఒక ప్రొడక్ట్‌ని తీసుకెళ్ళినా పే చేసేది సేమ్ ప్రైస్. రూ. 500 ప్రొడక్ట్స్‌ని తీసుకెళ్ళి డెలివరీ చేసినా సేమ్ ప్రైస్ అయితే డెలివరీ పర్సన్‌కి పే చేయాలి. అండ్ డార్క్ స్టోర్‌కైనా కానీ అదే రెంట్‌ని పే చేయాలి. సో, ఇక్కడ కొన్ని ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి వాళ్ళ కంటికి కనిపించాయి. డెలివరీ బాయ్స్‌కి సంబంధించి,
అండ్ అక్కడ స్టోర్ పీపుల్కి సంబంధించి, స్టోర్ స్టాఫ్కి సంబంధించి, అండ్ స్టోర్ రెంటల్స్. సో బేసిక్ ఇవైతే మారవు, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. సో వీటన్నిటిని మనం ప్రాపర్గా వీటి నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసే విధంగా వాళ్ళ స్ట్రాటజీని రీడిఫైన్ చేసే ప్రయత్నం చేశారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కేవలం గ్రాసరీసే కాదు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ని కూడా మేము సప్లై చేస్తామనే విధంగా వాళ్ళు అడిషనల్ ప్రొడక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక పెద్ద టేక్ అవే ఏంటి, వాళ్ళు ఫస్ట్ బ్లింకిట్ కాకముందు గ్రోఫర్స్గా ఉండేది, వాళ్ళు బ్లింకిట్గా మారడానికి సిద్ధంగా అయ్యారు. అంటే ఒక రైట్ పార్ట్నర్షిప్ని తీసుకున్నారు. గ్రోఫర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు, కానీ బ్లింకిట్గా మారినప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఎప్పుడైతే జొమాటో తోటి పార్ట్నర్షిప్ అయ్యారో ఆ రోజు జొమాటోని అందరూ మార్కెట్లో తిట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ జొమాటో బ్లింకిట్ని టేకప్ చేసే ముందు దాదాపు ఒక 4,400 కోట్లు దాని మీద ఖర్చు పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్ దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు. స్టాక్ ప్రైస్ కూడా బాగా కిందకు పడిపోయింది. అందరూ విమర్శించారు, ఇది మరో పేటిఎంగా మారుతుంది అని చెప్పారు. కానీ అందరూ సర్ప్రైజ్ అయ్యే విధంగా టోటల్ జొమాటోనే ప్రాఫిటబుల్గా మారిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ బ్లింకిట్. వాళ్ళు ఒక విషయాన్ని గట్టిగా నమ్మారు, మా దగ్గర కావాల్సిన టెక్నాలజీ ఆల్రెడీ రెడీగా ఉంది, డెలివరీ బాయ్స్ రెడీగా ఉన్నారు, మేమల్లా చేయాల్సింది మా దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ తోటి ఇంకా ఎక్కువ బిజినెస్ చేయటం. సో ఇందాక నేను చెప్పినట్టుగా సేమ్ రిసోర్సెస్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ బిజినెస్ చేసే విధంగా జొమాటో బ్లింకిట్ని టేక్ ఓవర్ చేసి మొత్తం రీబ్రాండింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ బేస్కి బ్లింకిట్ని అలవాటు అయ్యే విధంగా వాళ్ళు ప్రోత్సహించారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బ్లింకిట్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ జొమాటో ఒక విషయాన్ని క్లియర్గా గమనించింది, ప్రజలందరూ కూడా కన్వీనియన్స్ను కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంతో పోల్చినా కానీ ఈ రోజు భారతదేశంలో కన్వీనియన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నా దగ్గరకు వస్తున్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ చెప్తున్నారు, సార్ మేము ఆస్ట్రేలియాలో బతకడం కంటే ఇండియాలో బతకడమే కంఫర్టబుల్ అనిపిస్తుంది, 10 నిమిషాల డోర్ ముందరకు అన్నీ వస్తున్నాయి, బటన్ నొక్కగానే ఇంటి ముందుకు బైక్ వస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నాము అని ఈ కన్వీనియన్స్నే బిజినెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో నుంచి మరి కొన్ని అంశాలు మనం గమనిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకు ఒకసారి బిజినెస్ యొక్క మోడల్ మారుతూ ఉంటుంది. ఆ బిజినెస్ యొక్క మోడల్ మారటం అంటే ఏమీ లేదు, హ్యూమన్ బిహేవియర్ మారుతూ ఉంటుంది. హ్యూమన్ బిహేవియర్కి అనుకూలంగా వాళ్ళకి ఏది అవసరమో ఐడెంటిఫై చేసి మనం దాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళ పని ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు లాండ్రీకి కూడా సర్వీసెస్ వచ్చేసాయి. అంత చిన్న పనిని కూడా వ్యాపారంగా మార్చేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ దీనికల్లా మనం చేయాల్సింది హ్యూమన్ బిహేవియర్లో జరుగుతున్నటువంటి మార్పులేంటి, ఆ మార్పులకు అనుకూలంగా ఏ వ్యాపారం అయితే మొదలవుతుందో ఆ వ్యాపారమే ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. మనకి కావాల్సిందల్లా ఒక యూనిక్ ఐడియా అండ్ యూనిక్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, అండ్ దాన్ని ప్రిపేర్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మార్కెట్ ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. ఇట్లాంటి వీడియోల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో